డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద డాక్టర్పై ఎమ్మెల్యే దుష్ప్రచారాడారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన తప్పును తెలుసుకుని దీనికి పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ స్వయంగా ప్రకటించారు. తిరుపతిలో లడ్డు విషయంలో ఎవరో తప్పు చేస్తే బాధ్యతలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, దేశం కూర్చున్నారు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక తగువ సెటిల్ చేద్దామని చెప్పి నేను ఆర్ఎంసీకి వెళ్ళాను. ఆర్ఎంసీకి వెళ్తే తగులు సెటిల్ చేయాల్సి నేనే తగులో పడిపోయాను. అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఒక్కోసారి తగులు సెటిల్ చేద్దాం, లేదు వాలీబాల్ ఆడుకుంటారు, ఏదో ఇబ్బంది ఉంది, తగులు సెటిల్ చేద్దాం ప్రిన్సిపల్ గారికి చెప్పేళ్ళాను. అక్కడికి వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారని నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను. ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నిన్న డాక్టర్ గారికి నేను సారీ చెప్పాను. కానీ అది 10 మందికి తెలియాలి కదా, తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఎవరో తప్పు చేస్తే ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను ఉండి నేను తప్పు నేనే చేసి నేనెందుకు చేయగలుగుతాను అన్న ఆలోచనతో నేను రేపు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చి పాశ్చాత్యం దీక్ష చేయబోతా ఉంటాను అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను నిన్న. కాబట్టి రేపు నేను ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను. ఎందుకంటే నన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోబోతున్న విషయాన్ని ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎమ్మెల్యే పంతం నానాజీకి మధ్యన ఆర్ఎంసీకి జరిగినటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నిన్న ఆర్ఎంసీ ఘటనకి నేను ఒక ప్రజాప్రతినిధిగా చేయకూడని పని చేశానంటూ ఒప్పుకుంటూ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రేపు తన స్వగృహం ముందు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నారు. ముఖ్యంగా ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ ఎవరో చేసిన తప్పిదానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తప్పిదానికి పవన్ కళ్యాణ్ లాంటి వారే దీక్ష చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నప్పుడు నేను బాధ్యత గల పౌరుడి ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి చర్యలు చేయడం, నన్ను చూసి వేరొకరు చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం చాలా తప్పుగా భావిస్తున్నాను. అలాంటి ఏదైతే అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నేత కింద పనిచేస్తూ ఆ నేతకి సంబంధించి అంతా కూడా భంగం కలిగే విధంగా నేను చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హేయమైన చర్యగా నేనే సిగ్గుపడుతున్నానంటూ కూడా పంతం నానాజీ చెప్పడంతో ఆయన ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తిగా ఆయన ఏదైతే ఆయన ఇంటి వద్దనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటన చేయడం అటు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిన్న ఎవరిపైతే ఈయన పదజాలంతో మాట్లాడారో వారి అందరికీ కూడా క్షమాపణ చేయడమే కాకుండా దాడి జరిగిన సంఘటనకు సంబంధించి వారందరూ కూడా కేసు కూడా నమోదు చేస్తే నేను కేసు కూడా పెట్టద్దు అని అంటలేదంటూ కూడా ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన
పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేటప్పుడు ఆయన కింద పనిచేసే మేము ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ బాధపడినటువంటి సంఘటన. మొత్తం మీద ఏదైతే పంతం నానాజీ చేసినటువంటి నిన్న దుర్భాషలాడినటువంటి సంఘటనకు సంబంధించి కావచ్చు, రేపు దీక్షకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఈ ప్రాయశ్చిత్వం అనేది చేసుకున్నట్టుగా కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి.